అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మొదటి నుంచి ట్రంప్ చెప్తున్న మాటలేంటి? ట్రంప్ చాలా క్లియర్గా ఇరాన్కు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అలాగే నేవీ ఫోర్స్ ఈ రెండింటిని పూర్తిగా ధ్వంసం చేశాం. ఇరాన్ పైన ఉన్న ఎయిర్ స్పేస్లో ఓన్లీ అమెరికన్ ఫైటర్ జెట్స్, ఇజ్రాయలీ ఫైటర్ జెట్స్ మాత్రమే తిరుగుతున్నాయని మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు. కానీ ఒక 30 రోజులు గడిచిన తర్వాత అమెరికాకు సంబంధించిన F-15E ఈగల్ ఫైటర్ జెట్స్, దాంతోపాటు వార్థాగ్ ఇలాంటి ప్లేన్స్ ఫైటర్ జెట్స్ కూడా కుప్ప కూలిపోయాయి. 20 సంవత్సరాలలో అమెరికాకి ఇది ఒక పెద్ద చేదు అనుభవం అని చెప్పొచ్చు. ఇదంతా ఎలా జరిగింది? ఆ ఫైటర్ జెట్స్ని ఎలా కూల్చేశారు? ఆ ఫైటర్ జెట్స్ని కూల్చేసిన ఆ ఆయుధాల పేరే ఈ మ్యాన్ ప్యాడ్స్. ఈ మ్యాన్ ప్యాడ్స్ ప్రస్తుతం ఇరాన్ యూజ్ చేస్తుంది. ఇరాన్ దగ్గర ఫైటర్ జెట్స్ లేవు, నావీ ఫోర్స్ లేదు, కానీ డ్రోన్స్, మిసైల్స్ ఉన్నాయి, అలాగే ఈ మ్యాన్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇవి ఒక మనిషి వాళ్ళ షోల్డర్ పైన, వాళ్ళ భుజం పైన పెట్టుకొని లో ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తున్న ఆ ఫైటర్ జెట్స్ని టార్గెట్ చేసి వాటిని లాంచ్ చేయొచ్చు. ఒక రాకెట్ లాంచర్ నుంచి ఎలా అయితే రాకెట్స్ లాంచ్ చేస్తారో అలాగే మ్యాన్ ప్యాడ్స్ నుంచి కూడా ఈ మిసైల్ లాంటిది ఒకటి లాంచ్ అవుతుంది. సో మ్యాన్ ప్యాడ్ అనేది అంత స్ట్రాంగ్ పేరు, ఒక వెపన్కి స్ట్రాంగ్ పేరు కాకపోయి ఉండొచ్చు, కానీ ఇవి చాలా చాలా లీథల్ వెపన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫైటర్ జెట్స్ F-35 లాంటి 5th జనరేషన్ అమెరికన్ ఫైటర్ జెట్ కుప్ప కూలిపోవడం ప్రపంచ దేశాలు ఒక్కసారి షాక్కు గురయ్యాయి. అలాంటి ఫైటర్ జెట్ని మామూలుగా మిసైల్స్ టచ్ చేయలేవు, దాన్ని కూడా ఇవి కూల్ చేస్తున్నాయి. వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇది అమెరికాకు సంబంధించిన మ్యాన్ ప్యాడ్. ఇది FIM-92 స్టింగర్. ఇది అమెరికా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మ్యాన్ ప్యాడ్. దీని 1981 నుంచి తయారు చేశారు, అప్పటి నుంచి వాడుతున్నారు. దీని రేంజ్ వచ్చేసి అంటే 4.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ దాకా ఇది ఫైర్ చేయగలుగుతుంది. అంటే టార్గెట్ ఒక 5 కిలోమీటర్స్ లోపల ఉంటే ఒక ఇరానియన్ సోల్జర్ షోల్డర్ మీద పట్టుకొని షూట్ చేస్తే ఇమీడియట్గా వెళ్ళి దాన్ని దాన్ని బ్లాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం టోటల్ వెయిట్ 15.2 kgs. అండ్ వార్ హెడ్ అంటే ఇది ఏదైతే మందు పాత్రని క్యారీ చేస్తుందో, ఈ బ్లాక్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అది మందు పాత్ర, దాన్ని క్యారీ చేస్తుందో దాంట్లో 3 kgs మందు పాత్ర ఉంది. మరోపక్కన 9K38 IGLA. ఇది రష్యా మేడ్. రష్యా 1983లో ఈ మ్యాన్ ప్యాడ్స్ని తయారు చేసింది. అప్పటి నుంచి వీటిని యూజ్ చేస్తున్నారు. దీని రేంజ్ 5 నుంచి 5.5 కిలోమీటర్స్. అండ్ దీంట్లో ఉన్న మందు సామాగ్రి 1.17 kgs. ఎట్ ద సేమ్ టైం దీని రేంజ్ 3.5 కిలోమీటర్స్. ప్రస్తుతానికి ఇరాన్ వాళ్ళు యూజ్ చేస్తున్నవి ఈ థర్డ్ కేటగిరీ FN-6 QW2. ఇది చైనా ప్రొడ్యూస్ చేస్తుంది, చైనా మ్యానుఫ్యాక్చర్డ్. ఇది 2010 నుంచి. ఇవన్నీ 1980sలో ప్రొడ్యూస్ చేసినాయి ఇవి రెండు, కానీ ఇది మాత్రం 2010 నుంచి ప్రొడ్యూస్ చేసింది, లేటెస్ట్ టెక్నాలజీ. సో దీన్ని చూడండి, దీంట్లో రేంజ్ చూస్తే 6 కిలోమీటర్స్ రేంజ్ దాకా. 6 కిలోమీటర్స్లో ఫైటర్ జెట్ కనిపిస్తే ఇరాన్లో అంత కొండ ప్రాంతాలు కాబట్టి ఏ కొండ ప్రాంతం నుంచైనా ఒక ఇరానియన్ సోల్జర్ దాన్ని పట్టుకొని ఆ గైడెడ్ మిసైల్ని ఒక మిసైల్ లాగా ఈ బైనాకులర్స్ నుంచి చూసి డైరెక్ట్గా షూట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా ఇది ఫాస్ట్గా 1.15 మ్యాచ్ స్పీడ్, అంటే సౌండ్ కంటే స్పీడ్గా వెళ్తుంది, అంత ఫాస్ట్గా వెళ్ళి వాటిని అచీవ్ చేస్తుంది. దీని టోటల్ వెయిట్ 12.5 కిలోగ్రామ్స్. ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న వార్ హెడ్ మందు పాత్ర 1.6 kgs. సో ఇవి 3 డిఫరెంట్ టైప్స్. దీంట్లో ప్రస్తుతానికి ఇరాన్ ఈ టైప్స్ని యూజ్ చేస్తుంది. అలాగే చైనా ఒక 1000 మ్యాన్ ప్యాడ్స్ని ఇరాన్కి సప్లై చేస్తుందంట. ఇటు ఏషియన్ కంట్రీస్ నుంచే, అంటే సీ రూట్ ఎలాగో స్ట్రైట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ చేస్తుంది కాబట్టి ల్యాండ్ మీద నుంచే చైనా ఇరాన్కి ఇవన్నీ పంపిస్తుందని చెప్పేసి ప్రస్తుతానికి అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పుకొస్తుంది. అసలు వీటిని ఎలా యూజ్ చేస్తారు దానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఇమేజ్లో. ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ ఇమేజ్లో చాలా డీటెయిల్డ్గా ఇలా తన షోల్డర్ పైన ఇరానియన్ సోల్జర్స్ పెట్టుకొని ఫైటర్ జెట్ ఒక 5 కిలోమీటర్ రేంజ్లో ఫ్లై చేస్తుంటే దాన్ని ఈ బైనాకులర్స్ నుంచి చూస్తుంటారు. ఈ బైనాకులర్స్ డే అండ్ నైట్, రాత్రి వేళ పనిచేస్తుంది, పగటిపూట పనిచేస్తుంది. ఆల్ వెదర్ కండిషన్స్, వర్షం పడుతున్నా, ఎండగా ఉన్నా, ఎలాంటి వెదర్, స్నోఫాల్ ఉన్నా, ఎలాంటి వెదర్ కండిషన్స్లో అయినా దీంట్లోంచి చూసి డైరెక్ట్గా టార్గెట్ని ఒక్కసారి లాక్ చేయొచ్చు. ఆ లాక్ చేసిన తర్వాత ఈ మిసైల్ని లాంచ్ చేస్తారు. లాంచ్ చేయడానికి ఈ లాంచింగ్ ట్యూబ్ ఉంటుంది కింద. ఒక వెపన్, ఒక గన్ని ఎలా అయితే ట్రిగర్ నొక్కుతారో అలానే దీన్ని కూడా ఆ ట్రిగర్ నొక్కడంతో ఇమీడియట్గా ఇది లాంచ్ అయిపోతుంది. సో దీని వార్ హెడ్ కూడా మనం చూడొచ్చు, IR గైడెడ్ మిసైల్. సో ముందు భాగం ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా ముందు భాగం ఒక ఇన్ఫ్రారెడ్ అని అంటే సాధారణంగా మన టీవీ మనం ఆపరేట్ చేసేటప్పుడు ముందు ఒక చిన్న లైట్ లాంటిది ఉంటుంది, అది కూడా ఇన్ఫ్రారెడ్. ఆ ఇన్ఫ్రారెడ్తోనే టీవీని మనం రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. అలానే దీనికి ఒక ఇన్ఫ్రారెడ్ ఉంటుంది. ఆ ఇన్ఫ్రారెడ్లో ఏంటంటే ఈ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫైటర్ జెట్స్ ఆ ఇంజన్స్ నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉందో
ఆ హీట్ని సెన్స్ చేస్తుంది. ఆ హీట్ని సెన్స్ చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫైటర్ జెట్ని అటాక్ చేస్తుంది. సో గతంలో ఈ అమెరికాకు సంబంధించిన F-35 లాంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని ఏ మిసైల్స్ కూడా టచ్ చేయలేకపోయాయి, దాని స్పీడ్స్ని టచ్ చేయలేకపోయాయి, అవి రాడర్స్లో కనిపించేవి కాదు. కానీ ఈ కొత్తగా వచ్చిన ఈ లాంచర్స్, ఈ మ్యాన్పాడ్ లాంచర్స్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఇది హీట్ని సెన్స్ చేస్తుంది. సో ఆ ఇంజన్స్ నుంచి వచ్చి ఆ హీట్ని సెన్స్ చేసి డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేస్తుంది. సో మొదటగా ఇట్లా తన షోల్డర్ మీద సోల్జర్స్ దాన్ని పెట్టుకుంటారు, తర్వాత లాంచ్ చేస్తారు. ఆ మిసైల్ ఒకసారి ఫైర్ అయిన తర్వాత ఇలా ఆ ఫైర్ని డిటెక్ట్ చేస్తుంది, ఆ ఇంజన్ నుంచి వచ్చే ఫైర్ని డిటెక్ట్ చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆ జెట్ ఫైటర్ని కూల్చేస్తుంది. సో దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం చూస్తే డస్ నాట్ ఎమిట్ సిగ్నల్స్ మేకింగ్ ఇట్ హార్డ్ టు డిటెక్ట్. ఆ ఫైటర్ జెట్ ఫ్లై చేస్తున్నప్పుడు సాధారణంగా వాళ్ళకున్న ఆ టెక్నాలజీ పరంగా వాళ్ళ ముందు డిస్ప్లేస్లో ఏదైనా ఒక మిసైల్ ఫైటర్ జెట్కి దగ్గరగా వస్తున్నా, వేరే ఫైటర్ జెట్స్ దగ్గరగా వస్తున్నా, ఏది వస్తున్నా వాళ్ళకి ఆ రాడార్లో కనిపించేస్తుంటాయి. కానీ ఈ మ్యాన్ పార్ట్స్ లాంచ్ చేస్తే అది వచ్చి డైరెక్ట్గా తగిలేదాకా కూడా ఈ ఫైటర్ జెట్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎలాంటి టెక్నికల్గా వాటిని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం, డిటెక్ట్ చేయడం చాలా కష్టం. అది మొదటి అడ్వాంటేజ్. అది మెయిన్ అడ్వాంటేజ్ ఇటు ఇరాన్ అమెరికా మీద వాడుతున్నది. ఇంకొకటి ఆల్ వెదర్ క్యాపబిలిటీ. మనం మాట్లాడుకున్నట్టు డే నైట్, అలాగే ఏ వెదర్స్లో అయినా, స్లో, అలాగే సన్, ఎలాంటి వెదర్ కండిషన్స్లో అయినా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ హై హిట్ ప్రాబబిలిటీ, యాక్యురేట్ అగెనెస్ట్ ఫాస్ట్ మనూవరింగ్ టార్గెట్స్. జెట్ ఫైటర్స్ సాధారణంగా చాలా హై స్పీడ్స్లో వెళ్తుంటాయి, Mach 2, Mach 3 అలాంటి స్పీడ్స్లో వెళ్తుంటాయి. అంటే సౌండ్ కంటే 2 times 3 times ఫాస్ట్గా వెళ్తుంటాయి. అలాంటి వాటిని హిట్ చేయడానికి ఇది హైయెస్ట్ ప్రాబబిలిటీ, అంటే హైయెస్ట్ ప్రాబబిలిటీలో ఇది హిట్ చేస్తుంది వాటిని, ఆ టార్గెట్స్ని ఈజీగా అచీవ్ చేస్తుంది అని చెప్పొచ్చు. మరో పక్కన మ్యాన్ పోర్టబుల్. దీనికి పెద్ద పెద్ద లారీస్, ట్రక్స్, జీప్స్ ఏవో అవసరం లేదు దీన్ని క్యారీ చేయడానికి. ఒక 15 కిలోలు, 12 కిలోలు, 10 కిలోలు ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఒక మనిషి, ఒక సోల్జర్ తన బ్యాగ్లో పెట్టుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి వీటిని ఎక్కడి నుంచైనా యూజ్ చేయొచ్చు. ఇరాన్ దేశం మొత్తంగా చూస్తే ఇరాన్ చుట్టూరా కొండ ప్రాంతాలే, ఏ కొండల మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్గా ఒక ఫైటర్ జెట్ని చూడొచ్చు, దాన్ని అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజ్లో మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక లేజర్ గైడెడ్ సెన్సార్స్, కొన్ని లేజర్ గైడెడ్ సెన్సార్స్తో ఉన్న మిసైల్స్ ఉన్నాయి, అలాగే ఫ్లైట్ కంట్రోల్ ఫిన్స్. సో ఒక సోల్జర్ తన షోల్డర్ మీద పెట్టుకొని వీటిని లాంచ్ చేసినప్పుడు ఇలా వెళ్ళి డైరెక్ట్గా ఆ ఫైటర్ జెట్ని, అండ్ దీని స్పీడ్స్ వచ్చేసి Mach 1.5+, సౌండ్ కంటే 1.5 times స్పీడ్గా వెళ్తుందంట. ఎట్ ద సేమ్ టైం రేంజ్ 6 to 8 kilometers, 6 నుంచి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో కనిపిస్తే ఈజీగా వాటిని అచీవ్ చేస్తుంది ఆ టార్గెట్స్ని. ఎట్ ద సేమ్ టైం గైడెన్స్, లేజర్ బీమ్తోని ఈ మిసైల్స్ పనిచేస్తాయి. అలాగే వార్ హెడ్, ఫ్రాగ్మెంటేషన్ అండ్ ప్రాక్సిమిటీ ఫ్యూజ్. సో ఈ వార్ హెడ్లో ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ, ఫ్రాగ్మెంటేషన్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత విడిపోతుంది ఫ్రాగ్మెంట్గా, అంటే ఈ మిసైల్స్, బూస్టర్స్ అన్నీ డిఫరెంట్గా, అన్ని విడిభాగాలుగా విడిపోయి ఆ జెట్ ఫైటర్ని డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. ఎస్. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ ఇలాంటి మ్యాన్ ప్యాడ్స్ని యూజ్ చేస్తుంది. ఈ మ్యాన్ ప్యాడ్స్ని సప్లై చేస్తుంది కూడా చైనా. దీనివల్ల అమెరికాకి ఏంటి రాబోయే రోజుల్లో జరిగే నష్టం ఏంటి? ఒకవేళ అమెరికా సీజ్ ఫైర్ ఒప్పందం ఉల్లంఘన జరిగినా, లేకపోతే ఆ పీస్ టాక్స్ కనుక సక్సెస్ఫుల్గా జరగకపోయినా, యుద్ధం కొనసాగితే అమెరికా బై ఫుట్ ల్యాండ్ మీద వెళ్ళి అటాక్ చేయాలని ప్లాన్ చేస్తే కనుక మొదటగా ఏ దేశం మీద ల్యాండ్ అటాక్ చేయాలన్నా వాళ్ళ ఏరియల్, అంటే ఎయిర్ ఫోర్స్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అంతా క్లియర్ చేసిన తర్వాతనే ల్యాండ్ అటాక్ ప్లాన్ చేస్తారు. సో ప్రస్తుతం ట్రంప్ చెప్తున్న మాటలు ఏంటి? ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లేనే లేదు, అలాగే నేవీ ఫోర్స్ కూడా లేదంటున్నాడు. కానీ వాళ్ళ ఫైటర్ జెట్స్ కూలిపోతున్నాయి కాబట్టి ల్యాండ్ అటాక్ చేసే అప్పుడు మొదటగా వీటన్నిటిని క్లియర్ చేయాలి. క్లియర్ చేయకపోతే ఆ ల్యాండ్ అటాక్స్కి సపోర్ట్ చేయడానికి అమెరికా ఎలాంటి ఫైటర్ జెట్స్ని పంపించినా లో ఆల్టిట్యూడ్లో కనుక ఫ్లై చేస్తే, లో ఆల్టిట్యూడ్ అంటే సాధారణంగా 3 నుంచి 6 kilometers హైట్లో కూడా ఏవైతే ఫైటర్ జెట్స్ ఫ్లై చేస్తుంటాయో ఆ ఫైటర్ జెట్స్ని ఇవి ఈజీగా అచీవ్ చేసేస్తాయి, ఈజీగా డెస్ట్రాయ్ చేస్తాయి, ఈజీగా వాటిని పేల్చేస్తాయి. సో రానున్న రోజుల్లో అమెరికా కనుక ఒక ల్యాండ్ అటాక్ చేస్తే ఇప్పుడు ఈ మ్యాన్ ప్యాడ్స్ ఇరాన్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. మరో పక్కన ఇరాన్ కొన్ని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేసింది. ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ల్యాండ్ అటాక్ చేస్తే ప్రతి సోల్జర్ని మేము, కొన్ని వేలాది మంది సోల్జర్స్ని మేము క్యాప్చర్ చేస్తాం, ప్రతి సోల్జర్కి $1 బిలియన్ అమెరికా నుంచి వసూలు చేస్తామంటూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీటన్నిటికీ ఇలాంటి 1000 మ్యాన్ ప్యాడ్స్ ప్రస్తుతానికి చైనా నుంచి ఇరాన్కి వెళ్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ చెప్తుంది. నిజంగానే ఒకవేళ వెళ్తే చైనా మీద అమెరికా రానున్న రోజుల్లో స్ట్రిక్ట్ యాక్షన్, ఒక పక్కన శాంక్షన్స్ వేయచ్చు, మరో పక్కన యుద్ధానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ట్రంప్
ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతాడా అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొనుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.